నమస్తే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో కనీసం ఒక్కటైనా పూర్తి మెజారిటీతో దక్కించుకొని పార్టీ పరువును కాపాడుకునేందుకు కమల్నాథులు కుస్తీ పడుతున్నారు. గతంలో వచ్చిన ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. ముందుగా పార్టీని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకెళ్లాలో సీనియర్లు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవి చూసింది. అలాంటి ఫలితాలు రాకుండా ముందస్తు ప్లాన్ చేస్తూ 300 డివిజన్లలో పార్టీ పరిస్థితిపై రిపోర్టు హస్తిన పెద్దలు తెప్పించుకున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ ఎన్నికల వ్యవహారమంతా ఢిల్లీ పెద్దల కనుసన్నలో నడవనుంది. గడిచిన ఎన్నికల్లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బాధ్యతలు తీసుకొని కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక నుండి ప్రచార సరళి అంతా ఆయన దగ్గరుండి చూసుకున్నారు. అప్పటి అధికార బీఆర్ఎస్కు ధీటుగా సీట్లు సాధించి పార్టీ బలం నిరూపించారు. ఈసారి జరిగే ఎన్నికల్లోనూ 120 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. జిల్లాలో పార్టీ అంతంత మాత్రమే ఉండగా ఇక మహానగరంలో కొద్దిగా బలం ఉండడంతో 2వ స్థానంలో నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఉండడంతో పాత బస్తీ చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్లు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. ప్రస్తుతం రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి పార్టీలో కనిపిస్తుంది. ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి తీసుకురావాలని నగరానికి చెందిన సీనియర్ నేతలు పార్టీపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. కొందరు సీనియర్లు మాత్రం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. పార్టీ గెలవకున్నా పర్లేదు, రాజాసింగ్ రాకుండా అడ్డుపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. గ్రేటర్ గెలుపు బాధ్యతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రామచంద్రరావుకు అప్పగించాలని పార్టీ భావించిన వీరితో గెలుపు సులువు కాదని కేంద్ర నాయకత్వమే రంగంలోకి దిగాలని రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రతిపాదనలు పంపిస్తున్నారు. సీనియర్లు పాత వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం తప్ప కొత్త వారికి నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒక పక్క అధికార కాంగ్రెస్, మరోపక్క ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే గెలుపు గుర్రాలను సిద్ధం చేశాయి. ఎన్నికల నగర మోగడమే ఆలస్యం అన్నట్టుగా వాళ్ళంతా ప్రచారంలో పరుగులు పెడుతూ సిద్ధంగా ఉన్నారు. బీజేపీలో ఇప్పటి వరకు సగం సీట్లకు బలమైన అభ్యర్థులు దొరకడం లేదని పార్టీలో టాక్ వినిపిస్తోంది. నేతల మధ్య అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరంటే ఒకరికి గిట్టని వాతావరణం నెలకొంది. ఒక గ్రూపునకు సీట్లు ఎక్కువగా ఇస్తే మరో గ్రూపు నేతలు ఓడించేందుకు ఎత్తులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక హైకమాండ్ సర్వేలు చేయించి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బలమైన నేతలకే టికెట్లు ఇచ్చేలా ప్లాన్ చేస్తుంది. సీనియర్ల సిఫారసులు పక్కన పెట్టాలని నిర్ణయించింది. గతంలో వారు చెప్పిన వారికి ఇస్తే ఓటమి ఎదురైందని ప్రజాబలం ఉన్న నేతలకే టికెట్ ఇవ్వాలని భావిస్తుంది. గతంలో పార్టీని నడిపిన నేతలకు ప్రచారంలో జెండాలు మోయడం తప్ప ఎలాంటి కీలకమైన బాధ్యతలు ఇవ్వడం లేదనే చర్చ జరుగుతుంది. ప్రతి ఎన్నికల సమయంలో అభ్యర్థుల గెలుపు కోసం ఆర్థిక సహాయం అందిస్తే వారికి ఇవ్వకుండా సీనియర్లే తమ ఖాతాలో వేసుకున్నట్లు హస్తినా పెద్దల పరిశీలనలో తేలింది. ఈసారి ఎన్నికల్లో ఢిల్లీ పెద్దలు ఎవరికి సహాయం చేసినా వారి చేతితోనే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక నేతల దోపిడీకి చెక్ పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 3 కార్పొరేషన్లు ఏర్పాటు కావడంతో 3 కేంద్ర సహాయ మంత్రులను ఇన్ఛార్జిగా నియమించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు రాష్ట్ర బీజేపీలో 2 ఏళ్లుగా గ్రూప్ తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ఒకరికి బాధ్యతలు ఇస్తే మరొకరికి నచ్చడం లేదు. అందుకోసం వారికి సహకరించకుండా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారు. దీంతో పార్టీ పరువు బజార్న పడుతుంది. ఈసారి జరిగే మహానగర పోరులో ఎవరి బాధ్యతలు వారికే అప్పగించనున్నారు. ఎక్కడైనా పార్టీకి ఇబ్బంది పెట్టే పనులను పాల్పడితే వేటు వేసేందుకు పార్టీ నడుం బిగించింది. ముందుగా అందరితో సమావేశం ఏర్పాటు చేసి వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలని కూడా చెప్పబోతున్నది. అయినా పార్టీకి ఓటమికి కారణమైతే తగిన మూల్యం తప్పదని కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానం మాత్రం హెచ్చరించింది. చూడాలి మరి. గత బీఆర్ఎస్ అయితే మాత్రం అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు అయితే మాత్రం బీజేపీ గ్రేటర్లో సత్తా చాటింది. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా సాధించింది. కానీ ఈసారి మరి 3 కార్పొరేషన్లుగా గ్రేటర్ని అయితే మాత్రం విభజించారు. ఇక 300 సీట్లు అంటే ఒక్కొక్క కార్పొరేషన్కు 100 లాగా అయితే మాత్రం విభజించారు. ఈ సందర్భంలో 3 ప్రధాన పార్టీలు అయితే మాత్రం బరిలో ఉండబోతున్నాయి. ఇక గ్రామ స్థాయిలో బీజేపీ పూర్తి స్థాయిలో బలం లేనప్పటికీ కూడా అర్బన్ విషయానికి వస్తే మాత్రం ఇంతో బలం ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో మాత్రం చాలా ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారిగా రెట్టింపు సాధించాలి. కనీసం గత ఎన్నికలకు ఎట్లయితే వచ్చిందో దాన్నైనా కాపాడుకోవాలి. ఒకవైపు అధికార కాంగ్రెస్ ఉన్నది, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంది. ఇలాంటి సందర్భంలో పార్టీ అనేది బలంగా ఉందని చెప్పే కోణంలో మాత్రం
ప్రయత్నం చేయాలి, అందుకోసం రెండవ స్థానంలో రావడానికి అన్ని రకాల ప్రయత్నం చేయాలని అధిష్టానం చూస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణ బీజేపీలో మాత్రం కొన్ని గ్రూపు తగాల కారణంగా, నేతల మధ్య కూడా విభేదాల కారణంగా కొన్ని చాలా రకాల సమస్యలు ఉన్నాయి. దీని ద్వారా కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని గమనించిన అధిష్టానం ఈసారి సంపూర్ణంగా వాళ్ళ చేతిలోనే ఇక పట్టు ఉండేలాగా, అలాగే అధికారం ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సీనియర్లకే అన్నట్టు కాకుండా ఏ ప్లేస్లో వాళ్ళకే ఎక్కడికక్కడే బాధ్యతలు విభజిస్తే బాగుంటుందని కూడా ఒక ఆలోచన చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు 3 కార్పొరేషన్లకు గాను 3 కేంద్ర మంత్రులను గతంలో ఏదైతే భూపేంద్ర యాదవ్ గారిని ఉంచారో ఈసారి 3 కార్పొరేషన్లు అయినాయి కాబట్టి ఇక బయట నుండి ఒక 3 కేంద్ర మంత్రులను ఇక ఇన్ఛార్జిగా నియమించి పూర్తి స్థాయిలో అధిష్టానం ఇక్కడ ఏం జరుగుతుంది, గ్రౌండ్ పరిస్థితులు ఏంటి, ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారు, ఎవరికి సాయం చేస్తే బాగుంటుంది, సర్వేల్లో కూడా ఎవరి పేరు ఎక్కువ వస్తుందనే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కార్పొరేషన్లు పెరిగిపోవడం, దాంతోపాటు కొన్ని ప్లేస్లో ఇంకా లీడర్లను కూడా అంటే కొన్ని ప్లేస్లో కూడా క్యాండిడేట్స్ కూడా బలమైన క్యాండిడేట్స్ కూడా ఇంకా సిద్ధం కాలేదన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి సీనియర్లకు ఈసారి గతంలో లాగా ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే అక్కడున్న స్థానిక పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మల్కాజ్గిరికి ఎంపీ అక్కడ ఈటల రాజేందర్ ఉన్నాడు, ఇలా ఎవరి ప్రాంతానికి వారికి ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే పైనుండే హైకమాండ్ మరి బాధ్యతలు తీసుకుంటుందా, లేకపోతే ఎప్పటిలాగానే సీనియర్ నేతలైన ఇటు కిషన్ రెడ్డి కానీ లక్ష్మణ్ కానీ ఇక ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు రామచంద్రరావు గారి చేతిలో ఇచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళకు మరి టికెట్ల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఇస్తారా, వాళ్ళ చూపిన వ్యక్తులకు ఇస్తారా, లేకపోతే సర్వేల ఆధారంగా పరిస్థితిని బట్టి ఇస్తారా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కొంత గ్రూపులు అయితే మాత్రం చాలా పెరిగిపోయి, వాస్తవమే తగాదాలు పెరిగిపోయి ఒకరిపై ఒకరు కూడా ఫిర్యాదులు చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నేరుగా తమ క్యాడరే ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకునే స్థాయిలో బీజేపీ ఉంది. కట్టడి చేసే ప్రయత్నం అయితే మాత్రం అధిష్టానం చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాస్తవానికి ఇది పరిస్థితి అయితే మాత్రం ఇంకా మెరుగుపడలేదు. చూడాలి మరి గ్రేటర్ ఎన్నికల వరకైనా మరి వాస్తవానికి పరిస్థితులు మరి మారుతాయా, లేకపోతే ఇంకా ఇలాగే కుమ్ములాటల మధ్య మరి ప్రతిపక్ష పార్టీకి ఇటు అధికార పార్టీకి మరి అవకాశం ఇస్తుందా అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. చూడాలి, ఎందుకంటే ఒకవైపు వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణలో మేమే అధికారంలోకి వచ్చేదని కూడా బీజేపీ పదే ప్రచారం చేస్తుంది. ఇటు కాంగ్రెస్ను చూశారు, ఇటు బీఆర్ఎస్ను చూశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు, మేమేంటో చూపిస్తామని కూడా ఇప్పటికే ఇటు కేంద్ర మంత్రులు అంటున్నారు, అలాగే స్థానిక బీజేపీ నాయకులు అంటున్నారు. మరి ఈ సందర్భంలో అంతర్గత సమస్యలను ఎలా పరిష్కరిస్తుందనేదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో ఉన్న ఒక పెద్ద సమస్య. దీన్ని అధిష్టానం ఎలా ట్యాకిల్ చేస్తుంది, మరి నేతల మధ్య ఎలా సాయుధ కూరుస్తుంది, ఒకరి మధ్య ఒకరికి కూడా ఒక కోల్డ్ వార్ కనిపిస్తూ ఉంది, ఒకరి మధ్య ఒకరి క్యాడర్ మధ్య కూడా ఒక గొడవ వాతావరణం కనిపిస్తూ ఉంది. గెలిచే వాళ్ళను ఓడించుకోవడము, అలాగే ఒక అభ్యర్థిని పెడితే ఇంకొక అభ్యర్థిని మార్చడం, ఇవన్నీ కూడా మింగుడు పడిన సందర్భం. వాస్తవానికి బీజేపీలో క్రమశిక్షణకు మారు పేరులాగా ఉంటుంది, కానీ తెలంగాణ బీజేపీకి వచ్చిన వరకు అయితే మాత్రం ఎక్కడి వర్గం అక్కడనే ఎవరి గ్రూపులు వాళ్ళకి అన్నట్టే ఉంది. మరి దీన్ని అధిగమించి గ్రేటర్ ఎన్నికల్లో మరి ఎట్లా సాధిస్తుంది, ఏ రకంగా ముందుకెళ్తుంది, మరి అభ్యర్థులను ఎట్లా నియమిస్తుంది, మరి అభ్యర్థుల నియామకం విషయంలో మరి పారదర్శకంగా ఉంటుందా, లేకపోతే సిఫార్సు చేసినట్టు ఉంటుందా, గెలుపు గుర్రాలకు ఇస్తుందా లేదా, మరి దాన్ని నిలుపుకొని మరి ముందుకు సాధిస్తుందా. ఒకవైపు 2 పార్టీలు, మిగతా వైపు చాలా పార్టీలు ఉన్నాయి. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్, దీంట్లో మరి బీజేపీ ఎలా సత్తా చాటుతుంది, ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది అనేది మాత్రం అందరూ ఎదురు చూస్తున్నారు.